అధ్యక్ష రాజించిన అధ్యక్ష మరి మాకు అక్కడ ఎట్ట మిస్ అయిందో మరి దేవుడికి ఎత్తుకుపోయారు ఎటుపోయిందో మరి ఎట్టుపోయింది. అధ్యక్ష ముందుగా నా ముస్లిం సోదరులకి నేను రంజాన్ ముబారక్ తెలియజేస్తాను అధ్యక్ష. మా కాళహస్తిలో అత్యంగా ఎక్కువగా మరి ముస్లిమ్స్ ఉన్నారు. దాంట్లో మరి మా దగ్గర మసీదులు 22 ఉన్నాయి, దర్గాలు 10 ఉన్నాయి, షాదీఖానా 4 ఉన్నాయి, ఈద్గాలు 6 ఉన్నాయి అధ్యక్ష. బరియల్ గ్రౌండ్స్ కూడా 6 ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో ఎటువంటి డెవలప్మెంట్ కూడా నోచుకొని ఏమన్నా ఉందంటే అది మైనారిటీసు, దాంట్లో ముస్లిమ్స్ అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఇది పవిత్ర మాసం అధ్యక్ష వాళ్ళకి. కాబట్టి ఆ ఈద్గాల్లో మరి వాళ్ళు చేతులు కడుక్కోవడానికి ట్యాప్స్ లేవు, కనీసం కింద కూర్చొని వాళ్ళు స్వామివారికి మరి అల్లాకి ప్రార్థనలు చేసేదానికి కూడా మరి సరిగ్గా కింద సిమెంటింగ్ కూడా లేదు, పైన కనీసం టెంట్ కూడా లేని పరిస్థితి అధ్యక్ష. తమ ద్వారా నేను కోరేది ఏంటంటే దయచేసి దీనికి కానీ మరి నిధులు కానీ ఇవ్వగలిగితే ప్రతి దగ్గర ఎక్కడైతే మసీదులు ఉన్నాయో మరి బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో మరి షాదీ ఖానాలు ఉన్నాయో అవి షాదీ ఖానాలు ఎట్టున్నాయంటే దేవుడు నిజంగానే బూత్ బంగ్లా లాగున్నాయి. ఎంత దారుణంగా ఉండే అధ్యక్ష. ఒక పెయింట్ లేదు, ఒక ఫ్యాను లేదు, ఒక లైటు లేదు, ఎటువంటి డెవలప్మెంట్కి నోచుకొని మరి అత్యంత దారుణంగా కిరాతకంగా ఎవరన్నా పాత ప్రభుత్వం చూశారంటే అది మైనారిటీ అధ్యక్ష. తమరి ద్వారా కోరేది ఒకటే, వాళ్ళకి యాన్యువల్ మెయింటెనెన్స్ కింద యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒకసారి కనీసం వీళ్ళ మెయింటెనెన్స్ కింద ఒక 50,000 20,000 ఒక్కొక్క మసీద్కో లేకుంటే దర్గాకో లేకుంటే దీనికి ఇస్తే వాళ్ళు దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేసుకొని మరి పవిత్ర మాస అధ్యక్ష తమరి ద్వారా కోరేది ప్రభుత్వాన్ని దయచేసి మైనారిటీస్కి ఏవైతే ఉన్నాయో ఆ పాతవన్నీ కూడా కొత్త రకంగా చేసి వాళ్ళు పూజలు చేసుకోవడానికి లేకుంటే వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి మరి వాళ్ళకి దయచేసి ఈ ఫెసిలిటీస్ కల్పిస్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పి తమరి ద్వారా కోరుకుంటూ సెలవు అధ్యక్ష. జై హింద్. ఓకే. పీలేరు ఎమ్మెల్యే గారు కిషోర్ కుమార్ గారు.